తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. స్పీకర్ ఆన్ చేయమ్మా, నేను వింటాను. చెప్పు కిట్టయ్యా, నేను జయ ఇక్కడే ఉన్నాం. ఏంటా విషయం? అమ్మా, ఈరోజు నిజంగా చాలా గొప్ప రోజమ్మా. ఇన్ని రోజులు రాధ ఎక్కడ ఉంది, ఎలా ఉందని వెతుకుతూనే ఉన్నాను కదా. కానీ ఈరోజు రాధ ఎక్కడుందో ఎలా ఉందో ఆచూకీ తెలిసిందమ్మా. ఏంటి కిట్టయ్యా నువ్వనేది? రాధ ఆచూకీ తెలిసిందా? ఎక్కడుంది, ఎలా ఉంది? తను బానే ఉంది కదా? తనకేం ఇబ్బంది లేదు కదా? అమ్మా, రాధ గురించి తెలిసింది అన్నాను కానీ ఇంకా నేను తనని కలవలేదమ్మా. ఇప్పుడు మేము అక్కడికే వెళ్తున్నామమ్మా. తను ఉండే ఊరికే మేము వెళ్తున్నామమ్మా. అక్కడికి వెళ్ళాకే తను ఎలా ఉందో, అసలు మన నుంచి ఎందుకు దూరం అయిపోయిందో తెలుసుకుంటాను. ఇదేంటి, వీళ్ళు రాధ దగ్గరికి వెళ్తున్నారా? అక్కడికి వెళ్ళి ఎందుకు నువ్వు నన్ను వదిలేశావు అని అడిగితే రాధ నా గురించి చెప్తుంది, నేను చేసిన తప్పుల గురించి చెప్తుంది, నా వల్లే తను మురారి జీవితానికి దూరం అయ్యాను అని చెప్తుంది. అప్పుడు నా పరిస్థితి ఏంటి? నా తమ్ముడు నన్ను జన్మలో క్షమించాడు కదా. అదేంటి తమ్ముడు, ఇన్ని రోజులు ఎక్కడుందో తెలీదనుకున్న మనిషి ఇంత సడన్ గా ఎలా తెలిసింది? అదే అక్క, నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది. తను ఎక్కడో లేదు. పార్థు గారు ఉన్నారు కదా, వాళ్ళకి రాయలసీమలో ఒక బ్రాంచ్ ఉందంట. ఆ ఆఫీస్లోనే తను పనిచేస్తుంది. అక్కడ ఎంప్లాయీస్ ఐడి కార్డ్స్ కోసం వీళ్ళు ఫొటోస్ అడిగారు. ఈరోజు ఆ ఫోటో నేను చూశాను. అది రాధ ఫోటోనే. తను అక్కడే ఉంది. ఇప్పుడు మేము అక్కడికే వెళ్తున్నాం. ఎంత మంచి మాట చెప్పావు కిట్టయ్యా. నిజంగా ఈరోజు రావాలని నేను ఎన్నో దేవుళ్ళని పూజించాను. మళ్ళీ నీ జీవితంలో ఆనందం కనిపించాలని నేను మన ఊరి అమ్మవారికి మొక్కుకున్నాను. చల్లని తల్లి ఈ అమ్మ బాధని అర్థం చేసుకుంది. నా మాటను మన్నించింది, నన్ను కరుణించింది. నీ రాధను మళ్ళీ నీకు కనిపించేలా చేసింది. వెళ్ళు కిట్టయ్యా, తొందరగా వెళ్ళి తనను కలుసుకో. అసలు ఎందుకు వెళ్ళిపోయిందో తెలుసుకో. రాధను వెంటనే తీసుకొచ్చేసేయ్. అలాగే అమ్మా, తప్పకుండా తీసుకొస్తాను. రాధ ఎక్కడుందో తెలిసాక వదిలేసి వస్తానని నువ్వెలా అనుకున్నావమ్మా? రాధని తీసుకుని నేను మన ఇంటికి వస్తానమ్మా. నువ్వు రాధతో రావాలని 1000 కళ్లతో ఎదురు చూస్తూ ఉంటాను కిట్టయ్యా. ఉంటాను. అలాగే అమ్మా. అమ్మా తల్లి, నువ్వున్నావమ్మా. నువ్వు కరుణిస్తావని నిరూపించుకున్నావు. నా కొడుకు ఆశ నెరవేరుస్తున్నావు. రాధని నువ్వే చూపించావమ్మా. భగవంతుడా, ఏంటి అగ్ని పరీక్ష? నేను మారిపోయాను, మంచిగా ఉన్నానని అందరూ అనుకుంటున్నారు. నా తప్పును అందరూ క్షమించేశారు. కానీ ఇప్పుడు తమ్ముడు రాధని కలిశాడు అంటే నా బతుకు మొత్తం బయటపడుతుంది. ఇప్పుడు నా పరిస్థితి ఏమవుతుందో? ఇంక వెళ్దాం. నేను ఇంటి దగ్గర దించేసి నేను భాను వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ప్లీజ్ కార్తిక్, ఇంకొంచెం సేపు ఇక్కడ కూర్చుందాం, తర్వాత వెళ్ళిపోదాం. గుడికొచ్చి పూజ చేయించుకున్నాం కదా, ఇంకా ఇక్కడ కూర్చొని ఏం చేస్తాం? కార్తిక్, ఇక్కడ కూర్చొని ఏం చేస్తావని నీకనిపిస్తుంది, కానీ ఇక్కడ ఉన్నంత వరకైనా నువ్వు నా భర్తగా బిహేవ్ చేస్తావు.
నా కార్తీక్ నాతోనే ఉన్నాడన్న ధైర్యం నాకుంటుంది. అదే ఇంటికెళ్ళాక నువ్వు నేను పరాయి వాళ్ళలాగే ఉండాలి. నేను నీ స్నేహితురాలిగా కూడా ఆ ఇంట్లో ఉండలేకపోతున్నాను. అందుకే నేను ఇంతలా కోరుకుంటున్నాను. కొంచెం సేపు నాతో ఉండు కార్తీక్. తప్పకుండా వెళ్ళిపోదాం. సరే. వెళ్దామా అమ్మా? వెళ్దాం. నీలిమా, ఎక్కడున్నారే మీరు? నువ్వు నా కంట పడాలి. ఈ రోజుతో నీ పని అయిపోయింది. నమస్తే సార్. నమస్తే. దేవమ్మా, నువ్వు గుడికొచ్చావా? అవునమ్మా, అజయ్ పేరు మీద పూజ చేయించాలని వచ్చాను. అవునా? ఈరోజు మా అమ్మ పోయిన రోజు. ఆవిడ ఆత్మ శాంతించేలా చూడాలని దేవుణ్ణి కోరుకున్నాము. ఇప్పుడు ఇంటికి వెళ్ళి అమ్మకి మిగిలిన కార్యక్రమం చేయాలి. భాను ఇలా మాట్లాడుతుంది అంటే కార్తీక్ నీలిమ గుడికొచ్చారని తెలీదన్నమాట. ఇప్పుడు తనకి ఈ విషయం నేను చెప్పాను అంటే వాళ్లకు పెళ్లి జరిగిన సంగతి కూడా తెలుస్తుంది. అనవసరంగా భాను బాధపడుతుంది. తనని బాధ పెట్టకూడదు. దేవమ్మా, అదేంటి నేను మాట్లాడుతుంటే అలా ఉండిపోయావు? ఏం లేదమ్మా, చెప్పాను కదా నా కొడుకు గురించి ఆలోచిస్తున్నాను అని. వాడి విషయంలోనే ఒక పని చేయాలని వచ్చాను, కానీ అనుకోకుండా మీరే కనిపించారు. అవునమ్మా, ఇప్పుడు అజయ్ బాగానే ఉన్నాడుగా, కోలుకుంటున్నాడుగా. వాడి గురించే నేను ఇంతలా ఆలోచిస్తుంది. వాడు బావుండాలని, మళ్ళీ మామూలు మనిషి అవ్వాలని కనిపించిన ప్రతి దేవుణ్ణి మొక్కుకుంటున్నాను. వాడికి ఆ పరిస్థితి తీసుకొచ్చిన వాళ్ళ గురించి కూడా తెలియాలని వేడుకుంటున్నాను. లోపల పూజ జరుగుతుంది, వెళ్ళి పూజ చేయించుకోమ్మా. అలాగేనండి. అలాగే. మంచిది. అమ్మా, నేనెళ్ళి ప్రసాదం తీసుకొస్తాను. నీలిమ, ఇంకా బయలుదేరదామా? ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. సరే కార్తీక్, వెళ్ళాలి అని నువ్వు నిర్ణయించుకున్నాక ఇంక నేను ఎంతసేపు ఆపాలనుకున్నా నీ మనసులో ఉండదు కదా. వెళ్దాం పద. అమ్మా, ఇదిగో ఈ గుడికి నేను మీ నాన్న ఎన్నోసార్లు వచ్చాము. మా ఇద్దరికి ఇక్కడ ఎంత మంచి మంచి మెమరీస్ ఉన్నాయో తెలుసా? ఈరోజు మీ నాన్న మీటింగ్ ఉందని మనతో రాలేదు. లేదంటే మీ నాన్న కూడా మనతోనే ఉండేవారు తెలుసా?